Irfan, Ravikumar, Hamid, Shashikant, Mahesh, Sudhakar, Ravi and Rajendra, and Monga Ravi. So I appreciate their efforts. So we will continue our investigation further. Prasad We have rescued her and one family members subject. ఈ ఫ్యామిలీకి సంబంధించి 6 ఆఫెన్సెస్ చేశారు. మరి 7th పర్సన్ కూడా చంపే ప్లాన్ వాస్ క్లియర్లీ దేర్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే పాలనంచా వదిలిపెట్టి లాడ్జ్ కి తీసుకువెళ్ళారు, నిజామాబాద్ లో ఒక లాడ్జ్ లో వీళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టడం జరిగింది, సిస్టర్స్, చిల్డ్రన్ అండ్ మదర్. సో ఇందులో ఈ ప్రశాంత్ అంటే అక్యూజ్డ్ వాళ్ళ మదర్ కూడా she has helped అంటే ఆ లేడీని కన్విన్స్ చేయడం, బికాస్ అందరూ దే ఆర్ సేమ్ విలేజ్. సో వాళ్ళు అంటే ఇవాళ మనకి దొరికినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నెక్స్ట్ ప్లాన్ వాస్ టు టార్గెట్. మనకి ఐసోలేటెడ్ గా మన కేసులో క్లూస్ మనం వర్కౌట్ చేసాము. అంటే ఆ టైంకి ఏం వెహికల్స్ పోయినాయి అంటే, బికాస్ అట్ ద సీన్ ఆఫ్ క్రైమ్ మనకి ఎక్కువ క్లూస్ దొరకలేదు. బట్ ఐఓస్ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ కెమెరాస్ అన్ని వెరిఫై చేయడం జరిగింది, వెహికల్ మూవ్మెంట్ అన్ని చూసారు. సో ఎవ్రీ వెహికల్ అకౌంట్ ఫర్ చేస్తూ మనము అక్యూజ్డ్ ని నేరో డౌన్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దిస్ మన కేసు డిటెక్ట్ అయింది. బట్ ఇఫ్ యూ సీ ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ అండ్ బర్నింగ్ జరిగింది. సో ఇలాంటి కేసెస్ మనకి లాస్ట్ 1-2 weeks లో అనేది మనం న్యూస్ ఎక్సెట్రా. సో సిమిలర్ కేసు అనేది మనకి మెదక్లో కూడా ఒకటి అన్ఐడెంటిఫైడ్ ఉంది, నిజామాబాద్ లో కూడా ఒక గర్ల్ బాడీ ఒకటి ఉంది అని. సో వీటికి ఖచ్చితంగా దేర్ విల్ బి సమ్ లింక్ అన్న దాంతో అది అలాగే చెప్పలేదు. మనకి పిఎంఈలో ఇఫ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, కానీ ఏమీ చేయలేదు.